హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, వీడియోలో హాఫ్ సారీ స్కర్ట్ ఉంటుంది కదండి, దానికి నేను ఫ్రాక్గా అయితే కన్వర్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ స్కర్ట్ బార్డర్ కలర్ అయితే క్లాత్ అయితే బనారస్లో తెచ్చిచ్చారండి. మనం పైన బాటమ్ స్టిచ్చింగ్ చేసి ఫ్రాక్గా కన్వర్ట్ చేయమని. ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే పైన దీనికి మనం స్కర్ట్కు బెల్ట్ వస్తుంది కదా, ఆ బెల్ట్ అయితే విప్పిన తర్వాత అదైతే ఇప్పుడున్న పొడవు 36 ఇంచులు అయితే ఉంది. మనకు మొత్తం పైన నుంచి కింద వరకు, బాటం నుండి స్కర్ట్ కింది వరకు అయితే 51 ఇంచ్ అయితే రావాలండి. ఇప్పుడు 51లో లంగా ఉన్న పొడవు అయితే 36 ఇంచులు. అంటే మనకి ఇంకా 15 ఇంచుల బాటం పొడవు రావాలి. 15 ఇంచులు తీసుకోవాలి, ఇంకో 1 ఇంచు ఖర్చు, మొత్తం 16 ఇంచులు మనం తీసుకోవాలండి. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇది నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాను. బాడీ కదా, ఫ్రాకు బాటమ్కి కదండి. ఇప్పుడు నేను ఇక్కడ మనకు 16 ఇంచులు కావాలి, కానీ నేను ఇంకో 2 ఇంచుల హైట్ అయితే ఎక్కువ పెంచుకున్నానండి. మనం బాటమ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత కింద స్కర్ట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ 14 ఇంచులు, అందులో సగం 7 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాను. చంక డౌన్ కూడా 7 ఇంచులు పెట్టానండి. ఇది బోట్ నెక్ మోడలు. బ్యాక్ నెక్ ఏముండదు, హై నెక్ లాగా పైకి వస్తుంది. బ్యాక్ ఉక్స్ ఓపెన్ ఉంటుందండి. ఫ్రంట్ కూడా బోట్ నెక్కే, చిన్నగా కటింగ్ షేప్ అయితే ఫ్రంట్ పార్ట్లో వస్తుందండి. ఇది పూర్తిగా బోట్ నెక్ మోడల్లో ఫ్రాక్ అయితే డిజైన్ అవుతుంది. లేదు మీరు నార్మల్గా డీప్ నెక్ పెట్టుకుంటాం అనుకుంటే డీప్ నెక్ మెజర్స్ వేరే ఉంటాయి, దాన్ని బట్టి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బోట్ నెక్ మోడల్లోనే కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చంక లూజ్ నుండి నడుము వరకు 33 ఇంచుల నడుము, 1 ఇంచు డాట్, 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నానండి. హైట్ 18 ఇంచులు అయితే తీసుకున్నాను. మనకైతే హైట్ 15 ఇంచులు అవసరము. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఎంతైతే ఉందో కింద తీసేసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను నెక్ బ్యాగ్ హై నెక్ వస్తుంది, ఒక 1 ఇంచ్ మాత్రమే హై నెక్ తీసేస్తున్నాను. ఫ్రంట్ 3.5 ఇంచులకు పెడుతున్నాను ఫ్రంట్ నెక్. కింద చిన్నగా షేప్ అయితే కటింగ్లో వస్తుందండి, బాగుంటుంది ఇట్లా కూడా. ఈ కటింగ్ బ్యాక్ హై నెక్ పెట్టేసుకొని ఓపెన్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపించట్లేదు. హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ సపరేట్ వీడియో చేశానండి. ఈ వీడియో నేమ్ కింద ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడండి, వీడియో అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే హ్యాండ్స్ డిజైనర్ హ్యాండ్స్ పెట్టానండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని సపరేట్గా వీడియో చేశాను. మీరు ఒకవేళ ఈ విధంగా హాఫ్ సారీని ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీ హ్యాండ్స్ అనేవి మీ చాయిస్ అండి. హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. హ్యాండ్స్తో ఏం సంబంధం లేదు. నేను ఈ అమ్మాయికి డిజైనర్ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేశాను, సపరేట్ వీడియో చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను కదా నెక్ దగ్గర. ఇక్కడ చిన్న షేప్ అయితే ఇస్తున్నాను, అది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టి చూపిస్తానండి. ఇది మన చాయిస్, మన ఇష్టము. పెట్టుకోవాలనుకున్నా లేదనుకున్నా ఖచ్చితంగా పెట్టాలనేది ఏం లేదు, కానీ ఈ అమ్మాయి అడిగిందని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కింద నేను ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే తీసేస్తానండి. నడుము స్టార్టింగ్ నుండి చివరి వరకు కొద్దిగా క్రాస్లో 1/2 ఇంచ్ క్లాత్ అయితే తీసేయాలి. చూడండి, ఇప్పుడు అక్కడ తీసేసాను ఫ్రంట్ పార్ట్ అని. ఇక్కడ బ్యాక్ నెక్లో కూడా బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా తీసేసాను. ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్లాత్ ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 పార్ట్స్ తీసిన తర్వాత మిగతా ఉన్న ఈ హ్యాండ్స్కు డిజైన్కి అయితే సరిపోతుందండి క్లాత్ అనేది. దీనికి మళ్ళీ మనము ఇంకా కొంచెం మెయిన్ క్లాత్ అంటే ఉక్కు పట్టి కాజా పట్టికి అవసరం ఉంటుంది, కొంచెం డిజైన్ చేయడానికి ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర అవసరం ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ అయితే కటింగ్ అయిపోయింది. మనం స్టిచ్చింగ్ చూసేసుకుందామండి. ఇది ఉక్కు పట్టి కాజా పట్టికి వస్తుందని నేను ఆ క్లాత్ అయితే సపరేట్ పెట్టాను. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్లో చూపిస్తున్నానండి. ఓపెన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే 2 సైడ్ బ్యాక్ పార్ట్లో ఉన్న 2 సైడ్స్ నెక్ దగ్గర ఉల్టా వేయించుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఉక్కు పట్టి కాజపట్టి వేసుకోవాలండి. వేసుకుంటే హై నెక్ ఉన్నా కూడా ఈ ఫ్రీగా
వేసుకోవడానికి విప్పదీయడానికి ఈజీగా ఉంటుంది. మన చాయిస్ అండి. జిప్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి నార్మల్గా ఉక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఉక్కులు అండ్ కాజాలు అయితే పెట్టేస్తున్నామండి. చూడండి ఇక్కడ నేను హై నెక్ మాత్రము 1 ఇంచ్ కటింగ్ చేసుకున్నాం కదా. పాదం ఖర్చు వెడల్పుతో అయితే నేను కుట్టయితే వేసుకొని ఈ విధంగా కచ్చకాలు పెట్టుకున్నానండి. 2 నెక్కులు బ్యాక్ పార్ట్లో వచ్చే 2 నెక్కులు 2 పక్క పక్కన పెట్టుకొని ఉల్టాయించుకోవాలండి. లేదంటే 2 ఒక సైడ్ అయిపోతాయి. ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవాలండి. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో ఎందుకు మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈరోజు రేపు కాలేజ్ అమ్మాయిలు అనేది కుట్టించుకుంటారు. హాఫ్ సారీ కుట్టించుకున్న తర్వాత ఏదో ఒక్కసారి అనేది వేసుకొని తర్వాత యూజ్ చేయడం లేదు. వాళ్ళకి ఇష్టపడరు అంతగానం. అదే ఫ్రాకే ఉందనుకోండి, ఎప్పుడంటప్పుడు వేసుకోగలరు, తీసేయగలరు, కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకొని ఈ వీడియో చేశానండి మీకోసమని. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ అయిందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇంకా తెలుసుకోవాల్సింది దీంట్లో ఏంటంటే, ఫ్రాక్ మొత్తం మనం పైనుండి షోల్డర్ నుండి కొలత తీసుకోవాలండి. కింద పాదాల వరకు, కాళ్ళ వరకు కొలత తీసుకొని మనకు స్కర్ట్ ఎంతైతే ఉందో మనకు ఒక 30 ఇంచుల, ఇప్పుడైతే ఈ స్కర్ట్ సంగతి మాట్లాడదాము. 51 ఇంచుల మనకు ఫ్రాక్ అయితే కావాలి. అప్పుడు మనకు స్కర్ట్ ఎంత ఉంది, కింద పార్ట్ 36 ఇంచులు ఉంది. మనకి ఇంకెంత మెయిన్ మెజర్ అవసరము, 15 ఇంచులు మనకు పైన బాటమ్ పార్ట్ అవసరం ఉంటుంది. 15 ఇంచులు అవసరం ఉన్నప్పుడు మన ఖర్చు ఎక్స్ట్రా ఖర్చుకు యాడ్ చేసుకొని మనం పైన బాటమ్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటే ఫ్రాక్ అయ్యేసరికి మనకు ఎగ్జాక్ట్ ఫ్రాక్ అనేది పొడవు సరిపోతుంది, వచ్చేస్తుందండి. ఇంకా పొడవు ఒకటి మనకి వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, నడుము దగ్గర సైజు సరిపోవాలి. ఇప్పుడు ఈ స్కర్ట్కి నడుము ఎంత అయితే ఉందో మనకు ఆ నడుము మనం పెట్టాలనుకున్న ఈ నడుము సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఒకవేళ తక్కువ పడినా కూడా ఆ స్కర్ట్ కంటే మనకు లూజ్ కొంచెం ఎక్కువ అవసరం ఉన్నా ఏం చేయాలంటే, దానికి ఆల్రెడీ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, నేను పైన నాడ పెట్టే బెల్ట్ అయితే విప్పదీసేసానండి. విప్పదీసిన తర్వాత నడుము అనేది, స్కర్ట్ నడుము ఎంత ఉందనేది కొలుచుకోవాలండి. ఆ నడుము మనం ఇప్పుడు రెడీ చేసే ఫ్రాక్ నడుము ఎగ్జాక్ట్ సరిపోతుందా లేదా చూసుకోవాలా. ఒకవేళ స్కర్ట్ నడుము తక్కువ ఉండి మనం స్టిచ్చింగ్ చేసే అమ్మాయి నడుము లెంత్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే, మనకు స్కర్ట్కు ప్రిల్స్ ఇచ్చాం కదా, కుచ్చులు ఉంటాయి కదా ఆల్రెడీ, దాన్ని ఒక కుచ్చు అనేది ఈ చివరన ఒకటి ఆ చివరన ఒకటి విప్పదీయాలి. ఫ్రెండ్, నాకైతే సరిపోయింది, ఇది ఆడికాడికి వచ్చింది. కానీ ఖర్చులోకి లేదని వన్ సైడు కొద్దిగా ఈ చివర ఆ చివర చిన్నగా విప్పానండి. విప్పితే సరిపోతుంది, ఖర్చులోకి కూడా వెళ్ళిపోతుంది క్లాత్ అనేసి విప్పదీసి పెట్టాను. మీకు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనము హాఫ్ సారీ నుండి ఫ్రాక్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఉండి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళైనా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఈజీగా, ఇదేదో ఇబ్బందిగా కష్టంగా ఫీల్ కాకుండా కొద్దిగా ఇంట్రెస్ట్ చేస్తే ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. నేను దీనికి ఉక్కుపట్టి కాజపట్టి బ్యాక్ పార్ట్లో వేస్తున్నాను, హై నెక్ అయ్యి వేస్తున్నానండి. ఒకవేళ మీరు డీప్ నెక్ పెట్టుకుంటే దీనికి డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అండి. నేను ఉక్కుపట్టి కాజాపట్టి అనేది సేమ్ మన బ్లౌజులకు ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా అండి. నేను కాజాపట్టికి లైనింగ్ అటాచ్ చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్కి డైరెక్ట్ వేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఉక్కుపట్టి అయితే లైనింగ్ మాత్రమే వేసి స్టిచ్ చేశాను. మన బ్లౌజులకి కుట్టుకున్నట్టే అండి, ఏం లేదు. 2 పార్ట్స్ రెడీ అయిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి కింద ఒక 2 ఇంచెస్ వరకు జాయింట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ నెక్ ఉల్టాయించుకొని డాట్స్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఫ్రెండ్స్, ఈజీగా హాఫ్ సారీ నుండి మనకు ఫ్రాక్ అయితే కన్వర్ట్ అయిపోయింది. మనకు స్కర్ట్ నుండి ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకోవాలంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. రెండవది నడుము లూజు సరిగ్గా సరిపోవాలండి. ఒకవేళ కొంచెం హైట్ తగ్గిపోయి ఫ్రాకు పైనకైనా తొడగగలం, కానీ అంటే ఒక 2 ఇంచుల హైట్ తగ్గినా కూడా కింద ప్యాంట్ వేసుకొని వేసుకోగలం, కానీ నడుములు సరిపోకపోతే మాత్రం అస్సలు వేసుకోలేము, సరిపోదు, సెట్ అవ్వదండి. అది నడుము లూజ్ అనేది చాలా
పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ స్కర్ట్ దగ్గర నడుము తక్కువ ఉండిపోతే, ఎక్కువ ఉంటే ఏం కాదు, ఖర్చులలోకి వెళ్ళిపోతుంది సైడ్లకి. కానీ స్కర్ట్ యొక్క నడుము లూజు తక్కువ ఉంటే మాత్రం ఈ చివరన ఆ చివరన ఫ్రిల్ అయితే విప్పదీసుకోవాలండి. నేను చిన్నగా ఫ్రిల్స్ అయితే ఈ చివరొకటి ఆ చివరొకటి విప్పాను. ఫ్రెండ్స్ నేను ఇక్కడ డాట్ 1 ఇంచు వెడల్పుతోటి 4 ఇంచుల పొడవుతోనైతే డాట్స్ అయితే పెడుతున్నానండి. నేను డాట్సే పెట్టాను ఇక్కడ. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రిన్సెస్ కట్ అయితే ఏం పెట్టలేదు. ఈ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని, ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోగలరని. ఇంకా హ్యాండ్స్ అంటారా, మీ చాయిస్ అండి. హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫుల్ హ్యాండ్ అయినా పెట్టవచ్చు, 3/4 అయినా పెట్టవచ్చు, డిజైనర్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు అండి, మీ చాయిస్. నేనైతే దీనికి డిజైనర్ హ్యాండ్స్ పెడుతున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను దీంట్లో చేయలేదండి. హ్యాండ్స్ డిజైన్ సపరేట్ వీడియో చేశాను. ఈ వీడియో నేమ్ కింద ఆ వీడియో అయితే ఇస్తాను. వీడియో నేమ్ ట్యాప్ చేస్తే హ్యాండ్స్ డిజైన్ వీడియో అయితే ఓపెన్ అవుతుందండి. లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒక దగ్గర చేయలేదు. నేను ఇప్పుడు ఉక్కు పట్టి కాజపట్టి ఒకదానిపైన ఒకటి పెట్టానండి. పెట్టి మనం ఒక 2 ఇంచుల పొడవు, 2-2.5 ఇంచుల పొడవు వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకొని కుట్టేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం కింద స్కర్ట్కు ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసుకున్న తర్వాత స్కర్ట్కి అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే ఉల్టాయించుకొని స్టిచ్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఉల్టాయిస్తున్నానండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు, డిజైనర్ హ్యాండ్స్ ఎంత సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా నేనైతే చూపిస్తున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం. మీకు ఈ టైలరింగ్ అనేది బయట షాపులలోకి వెళ్ళి నేర్చుకుంటే వేలకు వేలు ఫీజులు తీసుకుంటారండి. మీకైతే నేను ఎంతో సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ ఇంటి దగ్గర ఉండి నేర్చుకునే విధంగా అయితే మీకు చూపిస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏమైనా మోడల్ స్టిచ్చింగ్ చేయాలనుకున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకోసం ఆ మోడల్, ఆ డిజైనర్ హ్యాండ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మీరు ఇంటి దగ్గర ఉండి ఈ ఛానల్ ఫాలో అవుతూ ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోగలరు. అంత సింపుల్గా నేనైతే మీకు చెప్తానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఉల్టాయించుకున్నాము. ఉల్టాయించుకున్న తర్వాత నేను మెయిన్ క్లాత్కి అటాచ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ అనేది అటాచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పెట్టేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను లైనింగ్ అటాచ్ తర్వాత క్లాత్ పైన ఎక్కడ ముడత లేకుండా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ పైన పెట్టుకొని 4 వేల కొలత అయితే పెట్టుకొని డాట్స్ అయితే పెట్టుకున్నానండి. 1 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవుతోనైతే డాట్స్ పొడవు అయితే రావాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ రావాలి విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మనం ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చండి. అది మన చాయిస్. కొత్త వారైతే ఇంకా అర్థమవుద్దో లేదో, ఇంకా ప్రిన్సెస్ కట్ అంటే ఇబ్బంది పడతారని నేను నార్మల్గా సింపుల్గా అయిపోవడానికి ఈ డాట్స్ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు షోల్డర్స్ మనం జాయింట్ చేసుకుంటున్నామండి. షోల్డర్స్ జాయింట్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ అనేది రఫ్ చేసుకోవాలా. గట్టి కుట్ట అనేది వేసుకున్న తర్వాత కుట్ట అయితే వేసుకోవాలండి. ఈ షోల్డర్స్ జాయింట్ చేసుకున్నప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి కుట్టు గట్టిగా ఉండడానికండి. ఇప్పుడు ఈ దారం మనం కటింగ్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిన తర్వాత ఈ బాడీ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. దీనికి మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకుందామండి. నేను ఇక్కడ మీకు చూపించేది స్కర్ట్ అండి. ఇది నేను ఇప్పుడు లూజ్ సరిపోయిందో లేదా అని చూసుకుంటున్నాను. చూసుకొని చూడండి, 17 34 ఇంచులు అయితే వచ్చింది మనకు. అంటే ఫ్రంట్ 17 బ్యాక్ 17 అండి. నేను డబుల్ ఫోల్డింగ్ మీద స్కర్ట్ కొలిచాము కదా, అప్పుడు మనకు అది 34 ఇంచులు అయితే వచ్చినట్టు. మనకు కావాల్సింది మెయిన్ మెజర్ 33 ఇంచెస్ అండి.
33 ఇంచులు అయితే 1 ఇంచే కచ్చుకుంటుంది కనుక నేను ఈ చివరన కొంచెం ఆ చివరన కొంచెం ఫ్రిల్స్ అయితే విప్పానండి. స్కర్ట్కి విప్పి కొంచెం లూజ్ ఎక్కువ చేశాను. ఇప్పుడు దీనికి బాడీ కూడా నేను మనకు ఎంతైతే అవసరమో టేప్ పట్టుకొని నేను మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి. అదే 33 ఇంచులు అవసరం కదా, దానికి నేను ఇప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, డిజైనర్ హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించలేదు మీకు. నేను ఈ వీడియో నేమ్ కింద హ్యాండ్స్ లింక్ అయితే ఇస్తాను, వీడియో నేమ్ కింద ఇస్తాను. చూడాలనుకున్న వాళ్ళు వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అయితే ఈ బాటమ్ పార్ట్కి వన్ సైడ్ ఫిట్టింగ్ అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత కింద స్కర్ట్కి అనేది అటాచ్ చేసుకుందామండి. ఇప్పుడు నేను సైడ్కి అయితే వేస్తున్నాను. హ్యాండ్ లూజు ఎంతైతే ఉందో అంత పెట్టేసుకొని ఇది నేను టేప్ మెజర్ తీసుకున్నానండి. టేప్ మెజర్తోనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను. 9 ఇంచులు చంక లూజ్ అండి. కింద పైన సమానంగా అనుకొని పట్టుకోవాలి హ్యాండ్స్ అయితే. ఇదే స్ట్రేట్గా మనం 33 ఇంచులకైతే కింద నడుము దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అదే చంక నుండి నడుము వరకు స్ట్రేట్గా స్టిచ్ అయితే ఈ విధంగా వేయాలండి. మనం ఎక్కడ ఎప్పుడు స్టిచ్ చేసినా ఈ మెజరు అనేది సైడ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి. సైడ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా అయితే ఎప్పుడు వస్తుందో అది ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనేసి లెక్క. నేను దీని పక్కన ఇంకో 2 స్టిచ్లు అయితే వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మనం ఇప్పుడు కింద స్కర్ట్ అనేది అటాచ్ అనేది చేసుకుందామండి. వన్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ చివర నుండి అయితే వేసుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాడీ పార్ట్ మెయిన్ సైడు, లంగా క్లాత్ మెయిన్ సైడు రావాలి, 2 పక్క పక్కన. మనకి ఇంత అవసరం కదా, చూడండి అంతే పట్టుకున్నాను. నేను కొద్దిగంతా విప్పదీసానండి స్కర్ట్ దగ్గర కూర్చు. ఇప్పుడు మనకి ఎంత అయితే అవసరం ఉందో అంత పట్టుకొని నేను సైడ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా 2 మెయిన్ సైడ్ ఒక దగ్గర రావాలండి. అప్పుడైతే ఉల్టా పల్టా కాకుండా కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ పార్ట్ మెయిన్ సైడ్, లంగా క్లాత్ మెయిన్ సైడ్ 2 ఒక దగ్గర రావాలి. స్టార్టింగ్ వన్ సైడ్ స్టార్టింగ్ చేసి పాదం ఖర్చుతోటి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పట్టుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. స్టిచ్ అయితే వేసాను. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో షేప్ ఇవ్వలేదండి, ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. కింద క్లాత్ అయితే చేసుకున్నాను కదా, మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో నేనైతే మార్కింగ్ పెట్టుకొని క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను నెక్ దగ్గర అదే షేపు వచ్చేలా పెట్టుకొని నేను స్టిచ్ వేసుకొని అయితే మధ్యలో మళ్ళీ కచ్చిక పెట్టుకొని ఉల్టాయించుకొని స్టిచ్ పై నుండి టాప్ స్టిచ్ వేసుకుంటే ఈ షేప్ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, కొత్తగా కొంచెం ట్రెండీగా ఉంటుందండి. నార్మల్గా డీప్ నెక్కులు కాకుండా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఈ క్లాత్ పైన మార్కింగ్ పెట్టుకొని మనకు ఆ సైజు కుట్టు వేసుకోవాలండి. మార్కింగ్ పెట్టిన ప్రకారము కుట్టు వేసుకున్న తర్వాత ఆ మిడిల్లో కత్తెరతోట క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు వేసిన కుట్టు అనేది కటింగ్ కావద్దండి, క్లాత్ మాత్రం కట్ చేసుకొని కుట్టు దగ్గర దాకా వెళ్ళాలి. కచ్చికలు ఆ షేప్లో కచ్చికలు పెట్టుకొని మనం ఇప్పుడు ఉన్న ఈ క్లాత్ ఈ లైనింగ్ ముక్క అనేది లోపలికేసి పైనుండి స్టిచ్ వేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్ అనేది పెట్టుకోవచ్చు. షేప్ చెడిపోకుండా, షేప్ అవుట్ కాకుండా స్టిచ్ అయితే వేసుకోవాలండి. చూడండి, నీట్గా అయితే షేప్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీనికి మనము హైట్ కొంచెం ఎక్కువ పెట్టుకొని కటింగ్ చేసుకున్నాం కదండి బాటమ్ పార్ట్కి. ఇప్పుడు నేను అక్కడ ఎక్స్ట్రా ఎంత ఉందనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 16.5 ఇంచులు అయితే వచ్చింది. మనకు 15 ఇంచుల బాటమ్ రావాలి. అంటే నేను ఇప్పుడు 16.5 ఇంచులు అయితే ఒక 1 ఇంచ్ తీసేస్తున్నాను. దీంట్లోంచి 1 ఇంచ్ తీసేస్తే 15.5 ఇంచులు అయితే బాటమ్ పార్ట్ ఉంటుంది. మనం స్కర్ట్కు వేసి కుట్టుకునేసరికి 15 ఇంచుల బాటమ్ అయితే వస్తుందండి. పైనది 15 ఇంచులు, కిందది 36 ఇంచులు స్కర్ట్ అండి. మనకు కరెక్ట్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చివరన మనం ఫిట్టింగ్ అయితే వేసేసుకున్నాము, ఇంకో చివర నుండి స్టిచ్ అయితే వేస్తున్నానండి. కరెక్ట్ రౌండ్గా అయితే ఒకంతకే సమానంగా ఖర్చు అనేది రావాలా, ఎగుడు దిగుడుగా వంకర టింకరగా రాకుండా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి, యూస్ఫుల్ అయిందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. నేను మీకోసం
ఈ వీడియో అయితే చేశాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక సైడ్ హ్యాండ్ లూజ్ అండి ఇది. కింద 8, 16 ఇంచులు అయితే పెట్టాను. ఈ డిజైనర్ హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను దీని కింద ఈ వీడియో నేమ్ కింద ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. మీరు కావాలనుకున్న వాళ్ళు వీడియోలోకి వెళ్ళి చూడండి. చంక అయితే 18 ఇంచులండి. హ్యాండ్ లూజ్ నుండి చంక వరకు మెయిన్ స్ట్రేట్గా వేసుకొని అక్కడి నుండి నడుము వరకు వేయాలండి. ఇప్పుడు నడుము దగ్గరకు వచ్చిన తర్వాత ఆల్రెడీ స్కర్ట్ కుట్టిందే ఉంది కనుక మనకు కొద్దిగా స్కర్ట్ దగ్గర ఓపెన్ వచ్చింది కదండి. ఆ ఓపెన్ కంటే కొంచెం కిందికి కుట్టు వేసుకొని రబ్ చేసుకొని తీసేసుకోవాలండి. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకవేళ మనం ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి కొలుచుకొని చూసుకోవాలి. మన లూజ్ పెట్టామా ఎక్కడైనా స్టిచ్ పడుతుందా అని కొలుచుకొని చూసుకొని మన స్టిచ్ పడితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రాక్ హైట్ అయితే కొలుచుకొని చూసుకున్నాను. సరిగ్గా 50 ఇంచుల ఫ్రాక్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పాపకి నేను మీకు వేసి చూపిస్తాను. కరెక్ట్గా వచ్చిందో లేదో మీరే చూసి కామెంట్ చేసి చెప్పండి అబ్బా. నచ్చితే ఒక లైక్ చేయండి.